పవన్ కళ్యాణ్. ఆ పేరులోనే ఓ తెలియని పవర్ ఉంటుంది. అందుకే ఆయనకు అంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు. అలాగే ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోలు ఉన్నారు. ఒక్కొక్క హీరోది ఒక్కొక్క రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు మిగతా ఏ హీరోలు కూడా పనికిరారు అని చెప్పడంలో సందేహమే లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయనను ఓ హీరోలా కాకుండా ఓ దేవుడిలా భావిస్తూ ఉంటారు. ఇకపోతే చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో తమ కొడుకులకు పిల్లలకు ఆయన పేరు కలిసి వచ్చేలా పేర్లు పెట్టుకున్న సందర్భాలు కూడా మనం ఎన్నో చూసాం. ఇకపోతే పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఏదైనా నెగిటివ్ పాయింట్ ఉంది అంటే అది ఖచ్చితంగా ఆయన 3 పెళ్లిళ్ల మ్యాటర్. మిగతా ఏ విషయంలో కూడా ఆయన్ని వేలెత్తి చూపించలేరు. పవన్ కళ్యాణ్ హీరోయిన్ రేణు దేశాయ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు కలిసి కొన్నాళ్ళు సహజీవనం కూడా చేశారు. ఓ బిడ్డ పుట్టిన తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మరో పాప కూడా జన్మించింది. అయితే వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా విడిపోయారు. వీళ్ళు విడిపోయినా సరే వీళ్ళకి సంబంధించిన వార్తలు ఏదో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. కాగా మరికొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ రాబోతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ని ఇష్టపడడానికి గల కారణాన్ని ఓపెన్ గా చెప్పేసింది. రేణు దేశాయ్ గతంలో మాట్లాడిన ఓ ఇంటర్వ్యూ తాలూకు వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ తమ్ముడు సినిమా చేస్తున్న టైంలోనే పవన్ కళ్యాణ్ కి బద్రి సినిమాలో ఆఫర్ వచ్చింది. అప్పుడే నేను ఆడిషన్ ఇవ్వడానికి రామానాయుడు స్టూడియోకి వెళ్ళాను. అక్కడ పెద్ద హడావుడిగా అంతా గజిబిజిగా ఉంది. అయితే నేను బహుశా హీరో వస్తున్నాడు ఏమో అని అనుకున్నాను. కానీ అప్పటికే హీరో అక్కడికి చేరుకునేశాడు. ఆయన మరెవరో కాదు, పవన్ కళ్యాణ్. అదేంటి ఈయన హీరోనా, ఇంత సింపుల్ గా ఉన్నాడు ఏంటి అని అనుకున్నాను. ఆయన సింప్లిసిటీ చూసే నేను పడిపోయాను. ఆ ఒక్క క్వాలిటీనే పవన్ కళ్యాణ్ ని నేను ప్రేమించేలా చేసింది అంటూ రేణు దేశాయ్ మాట్లాడింది. ప్రజెంట్ దాని తాలూకా వీడియో ఒకటి వైరల్ గా మారింది. అయితే ఇప్పటికీ సోషల్ మీడియాలో రేణు దేశాయ్ ను పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేస్తూనే ఉంటారు కొందరు నెటిజన్స్. రేణు దేశాయ్ ఏ ఫంక్షన్ కి వెళ్ళినా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గురించి, పెళ్లి గురించి, ప్రేమ గురించి, విడాకుల గురించి, ఆమెకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నలు ఇస్తుంటారు మీడియా వాళ్ళు. అయితే మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా మాట్లాడితే ప్రతి ఇంటర్వ్యూలో తన మాజీ భర్త గురించే మాట్లాడుతుంది అని అంటూ ఉంటారు. ఆయన గురించి ఇప్పుడు మాట్లాడి తిట్టే వాళ్లకు ఎందుకు అవకాశం ఇవ్వాలి, దానికన్నా మాట్లాడకుండా ఉండడమే మంచిది. ఇప్పటికే నా మాటలపై చాలా కాంట్రవర్సీలు క్రియేట్ చేశారు. లైఫ్ అంటే ఈజీ కాదు, అందరికీ సమస్యలు ఉంటాయి. నాకు ఒక్కదానికే ప్రాబ్లం కాదు, అందరూ డోర్ వెనక ఉండి ఏడ్చేవాళ్లే. ఎంత డబ్బు ఉన్నోడికైనా ఏదో ఒక ప్రాబ్లం ఉంటే ఉంటుంది. డబ్బు వల్ల ఆనందం, సెక్యూరిటీ ఉంటుందేమో కానీ ప్రాబ్లం లేకుండా ఉండదు. అందరి లైఫ్ లో లాగానే నా లైఫ్ లో కూడా ఎత్తుపల్లాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు రేణు దేశాయ్. రేణు దేశాయ్ కామెంట్లపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.